హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాత రోజుల్లో అంటే ఒక 70 ఇయర్స్ మన నానమ్మ ఆ టైంలో నీళ్ళ చారు చేసుకునేవాళ్ళు. ఆ చారుని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నీళ్ళ చారు అంటారండి. మన నానమ్మలు చిన్నప్పుడు చేసుకునే చారు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఈ చారుని చేసుకోవచ్చండి. ఫస్ట్ చింతపండులో వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి మంచిగా ఒక 2 లీటర్స్ 1.5 లీటర్ అయినా వాటర్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని మనం స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఇంకా చింతపండు మనము డైరెక్ట్గానే వేస్తున్నాం కదండి. తర్వాత మామూలుగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని ఇందులో మనం కారప్పొడి వేయమండి. జస్ట్ ఇదే నీళ్ళ చారు అంటారు. పిల్లలకు కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది. ఇష్టంగా కొంచెం రైస్లోకి చాలా బాగుంటుంది. నీళ్ళ చారుని పోపు ఎక్కువ ఎండుమిరపకాయలు వేసేసి మంచిగా క్లిప్పి మిస్ అయ్యాయండి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మంచి కలరు రావాలి. మంచిగా వేయించాలి. వేయించిన తర్వాత మనము స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకున్న చింతపండు వాటర్ అయితే ఉన్నాయి కదండి, ఆ వాటర్ని వేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ మరగబెడితే సరిపోతుంది. కానీ ఆల్రెడీ బాగా మరిగించాము కాబట్టి చింతపండు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవటమే. ఇది 2-3 డేస్ నిలువ ఉంటుందండి ఈ చారు. నీళ్ళ చారు డైరెక్ట్గా కూడా మనం సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇలా కారం అస్సలు వేయం కాబట్టి ఎక్కువ ఎండుమిర్చి వేసుకుంటున్నాము. చూసారా, మంచిగా చారు రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్.